దేవుడు నోరిచ్చింది 4 మంచి మాటలు మాట్లాడడానికి. అవునవునులే, మంచి మాటలు, తియ్యటి మాటలు మాట్లాడే కదా మా బావని నీ చుట్టూ తిప్పుకుంటున్నావు. తులసి, అసలు ఇప్పుడు నీకేం కావాలి? ఎందుకు వచ్చావు నువ్వు? అదేంటో అడుగుదామని నేను వచ్చాను. అదే ఏంటి? మా బావని వదిలిపెట్టడానికి నీకెంత కావాలి చెప్పు. అలా చూస్తావేంటి? చెప్పు, ఎంత కావాలి? అంటే కొనడానికి వచ్చావా? తప్పదు కదా. ఎంత ఇస్తావేంటి? ఎంత కావాలో నువ్వే చెప్పు. ముందు నువ్వు చెప్పు. 50,000, 1,00,000, 2 లక్షలు. సరే, ఫైనల్గా 5 lakhs. ఇదే నీ చివరి మాట? నీకిదే ఎక్కువ. హ, సరే ఇవ్వు. నీ గురించి తెలియక పాపం మా అత్తయ్య చాలా టెన్షన్ పడింది. చూసావా ఎలా డీల్ చేశాను? ఇంకా మా బావ జోలికి రాకూడదు, మా బావని చూడకూడదు, మా బావతో మాట్లాడకూడదు. నువ్వు మీ ఊరెళ్ళిపోవాలి. బాబాయ్, ₹1 ఉంటే ఇస్తారా? మళ్ళీ ఇస్తాను. ఉందమ్మా, ఇదిగోమ్మా, తీసుకోమ్మా. ఇది 5 లక్షల ₹1. అశ్విన్ ఇప్పుడు నావాడు. ఆనంది, అరవకు. నీ భాషలో చెప్పాలంటే ఒక వస్తువు కానీ ఇంకేదైనా కానీ ఇద్దరు కావాలి అనుకున్నప్పుడు ఎవరు ఎక్కువ డబ్బిస్తే అది వాళ్ళకే సొంతం కదా. ఆ రకంగా ఇప్పుడు అశ్విన్ నాకు మాత్రమే సొంతం. ఇక నుంచి నువ్వు అశ్విన్ చుట్టూ బావా 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 అని తిరగడానికి నీకు ఎలాంటి రైట్స్ లేవు. ఏంటి నాటకాలు ఆడుతున్నావా? నాటకం మొదలు పెట్టిందే నువ్వు. నీకు నిజంగా అశ్విన్ మీద అభిమానం, ప్రేమ ఉంటే తనకి బేరం పెట్టవు. నాకిప్పుడు అర్థమైంది అశ్విన్ నీకు ఎందుకు దగ్గర కావడం లేదో. ఏంటి అర్థమయ్యేది? నువ్వు కట్టేస్తే నా దగ్గరికి ఎలా వస్తాడు? కట్టేసింది నేను కాదు తులసి, ప్రేమ. ప్రేమ అనే ఆ 2 అక్షరాల బంధమే మా ఇద్దరిని కట్టిపడేశాయి. అది నీకు చెప్పినా అర్థం కాదు. వెళ్ళు. ఆనంది, మంచిగా చెప్తున్నాను, మా బావని వదిలే. అంతే మంచిగా నేను కూడా చెప్తున్నాను. నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళకపోతే మా అక్క వస్తుంది. తను నాలాగా మాట్లాడదు. తనకి నాకున్నంత సహనమూ లేదు. అంటే కొడుతుందా? ఏమో చెప్పలేను. చూడానంది, నీకు సిగ్గుంటే నాతో ఇన్ని మాటలు అనిపించుకో. మర్యాదగా మా బావని వదిలే, లేదా ఇది చాలా దూరం వెళ్తుంది. వెళ్ళవే, వెళ్ళు. మామ్, కాఫీ ఇస్తావా? కాఫీనా? దానికి ఎందుకు అంత ఆశ్చర్యమో? ఈ మధ్య నువ్వు కాఫీ తాగడం మానేసావు కదరా? అదే కదా, పాపం మిత్ర ప్రేమతో కాఫీ పెట్టిస్తే ఇదే మాట చెప్పాడంట. పాపం మిత్ర చాలా ఫీల్ అయింది. ఒకళ్ళు ఫీల్ అవుతారని మనల్ని మనం మార్చుకోవడం, మానేసిన అలవాట్లు తిరిగి చేసుకోవడం ఎలా కుదురుతుంది మామ్? ఆ దొరికావు మహేష్. ఇప్పుడు కాఫీ ఎలా అడిగావు? అది నా ఇష్టం. అప్పుడు మానేశాను, ఇప్పుడు తాగాలనుకుంటున్నాను. ఈ మాత్రం దానికి మిత్రతో అలా చెప్పడం దేనికిరా?